వాట్ నెక్స్ట్? చంద్రబాబు పవన్ ఏం చేస్తారు? అనిల్ ఏం చేస్తారు అని అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్నటి నుంచి వారిద్దరైతే భేటీ కాలేదు, కానీ భేటీ అయినంతగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ మధ్య అమిత్ షా నడ్డా గారితో ఏమి చర్చించాము, ఏ అంశాల గురించి మాట్లాడాము, వారు అంశాలకు సంబంధించి వారు ఏం మాట్లాడారు, మనం ఏమనుకున్నాం, వాళ్ళు ముందు మాట్లాడుకున్నారు కదా, ఆ ముందు మాట్లాడుకున్నటువంటి అంశాలను అక్కడ ఏం చెప్పాము, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏం జరిగినాయి అనేవి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా తెలియజేశారు. ఈ క్లియర్గా తెలియజేసిన తర్వాత వాట్ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద మళ్ళీ ఇంకొక డిస్కషన్ జరిగింది. ఈ జరిగిన తర్వాత సీట్లకు సంబంధించి మొన్న ఏదైతే 34-35 కావాలని ఏదైతే కోరారో వాటికి సంబంధించి మరలా వాటిలో రివ్యూ చేస్తూ ఉన్నారు. సామాజిక సమీకరణాల వారీగా ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ రకమైనటువంటి ఈక్వేషన్ అయితే ఎట్లా సెట్ అవుతుంది అనే దాని మీద వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడైతే బీజేపీకి గనక 7 అసెంబ్లీ స్థానాలు, 4 లేదా 3 లేదా 4 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాల్సి వస్తే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటిది ఒక అనాలిసిస్ పక్కన పెట్టి మరొక అంశానికి వేదికగా దీన్ని ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. అది ఎవరైతే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది అనేటువంటి దాని మీద వాళ్ళిద్దరి మధ్య గత 2 రోజులుగా ఢిల్లీ జరిగినటువంటి అంశాలు, ఈ సీట్లకు సంబంధించిన అంశాల మధ్య కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఆ అంశాల విషయంలో చర్చ జరుపుతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఆ సర్వేలు చేసినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వారు ఆ అంశాలని వివరిస్తూ డిస్కషన్ చేస్తూ ఒక డెసిషన్ ముందుకు వెళ్తున్నటువంటి అంశాలు జరుగుతున్నాయనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సరే, అనిల్ ఉన్నట్లున్నాడు. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి అనిల్, మొత్తానికి ఏంటి, ఏం జరుగుతుంది మీకున్న సమాచారం? అంటే టీడీపీ జనసేన అనుకున్నది బీజేపీ కూడా రావడంతో ఏదైతుందో పొత్తు రూపాంతరం వేరేలాగా కనిపిస్తోంది. ఇక సీట్ల సర్దుబాటు వరకే మిగిలి ఉందనే అంశం కనబడతా ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో కొంత మాట్లాడినట్లు తెలుస్తోంది. అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు అంటే వాళ్ళు ఆహ్వానించారు. మనం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కలిసి ముందుకు వెళ్తే రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకసారి నేషనల్ లెవెల్ లో కూడా మోడీ ప్రభుత్వం రాబోతుందనే విషయాన్ని ఆయన పార్టీని కీలక నేతలకైతే దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో జరిగిన పరిణామాల్లో కొంత భాగాన్ని మాత్రమే ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఇక చాలా మంది నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. జనసేన పొత్తుతోనే కొన్ని సీట్లు గల్లంత అవుతాయని చెప్పి పార్టీ సీనియర్ నేతలు భావిస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ అదనంగా మరొక 10 స్థానాల వరకు పార్లమెంట్ ఎంపీ స్థానాల్లో ఉండే అవకాశం ఉండడంతో కూడా ఇంకొంత టెన్షన్ ఎవరికి ఎత్తు పడుతుందనే భయం అయితే కనిపిస్తోంది. కానీ పార్టీ అధిష్టానం ఎక్కడ ఆ ప్రభావం పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఆలోచన అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైతే నామినేటెడ్ పదవులో ఎమ్మెల్సీల రూపం, రాజ్యసభ రూపంలో మీకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామనేది ఒక హామీగా ఇచ్చి ముందుకు వెళ్ళాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది. అయితే గడిచిన 3-4 రోజులుగా పార్టీలోని చాలా మంది నేతలకు అపాయింట్మెంట్ అయితే లేదు. వారందరూ కూడా హైదరాబాద్ లో ఉంటున్నటువంటి చంద్రబాబును కలవడానికి అనేక రూపాయల ప్రయత్నం చేస్తున్న అపాయింట్మెంట్ ఖరారు కాక చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే దీనికి ప్రధాన కారణం సీట్ల సర్దుబాటు అంశం నడుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కలిసే వాళ్ళంతా ఆశావాహులు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వాలనే దాని మీద కొంత రకరకాల వాతావరణం ఉండే పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో సార్, ఎలక్షన్స్కి ఏమన్నా ఇంకో సంవత్సరం టైం ఉందా? అంటే చివరి నిమిషం వరకు ఖచ్చితంగా ఇక్కడ చర్చలు అంశాలకు ప్రాధాన్యత ఎప్పుడు ఉంటుంది కదా సార్. 6 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సవాల్ విసిన చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు అన్నది 60 రోజుల్లో ఎలక్షన్ ఉన్నా కానీ ఇంకా దాని మీద ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే ఎలా? అంటే ఇక వాస్తవంగా అయితే అంటే ఆలస్య అమృత విషయం సార్. సరే, రాజకీయాల్లో అది ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళ ఈయన బట్టే ఉంటుంది. కాకపోతే చంద్రబాబు గారి మనస్తత్వం కావచ్చు, ఆలోచన తీరు, ఆయన అంటే అన్ని అంశాలను పరిశీలించినట్లయితే ఎప్పుడు కూడా చివరి వరకు తన ప్రయాణాన్ని ఈ అంశాలలో అంటే ఈ సీట్ల సర్దుబాటు, కేటాయింపుల విషయంలో చివరి దాకా ఆయన తీసుకెళ్తూనే ఉంటారు. గత ఎన్నికలు అనేక సందర్భాల్లో మనం చూసాం. వాస్తవానికి 6 నెలల ముందు అన్నది 3 నెలల ముందు అయిద్దని భావించారు. కానీ ఈ సీట్ల సర్దుబాటు, పొత్తుల వ్యవహారం రకరకాలుగా జరుగుతున్న తరుణంలో ఈ జాప్యం మరింత అయ్యే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి 14 లిస్ట్ వస్తుందని అందరూ
బీజేపీ ఎంటర్ అవడంతో 14 వస్తుందా అసలు రాదా, నోటిఫికేషన్ ఇట్లా రకరకాల టెన్షన్స్ అయితే పార్టీ నేతలను గెలుపోవడంలో పక్కన పెడితే అసలు సీటు జాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అదే పెద్ద ప్రయాసగా కూడా మారి అందరినీ టెన్షన్ గురి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ 3-4 నేతలు కలిసి మాట్లాడుకున్నా నీకు అపాయింట్మెంట్ దొరికిందా, నువ్వు వెళ్ళొచ్చావా, సార్ని కలిసావా, సార్ ఏమన్నారు, ఏంటి నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి, ఈ పొత్తులు ఏమైనా ఉంటాయా, ప్రభావం ఉందా, ఇట్లాంటి రకరకాల అంశాలు. ఇందాక మీరు వైసీపీకి సంబంధించిన నేతలు నలుగురు మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయాలపైన ఎలా అయితే చర్చించుకున్నారో ఇక్కడ చంద్రబాబు గారి యొక్క ఆలోచన విధానాలపైన కూడా అదే రకమైన వాతావరణం. అంటే అక్కడేమో మారాను అన్నది మార్పు ఇలా కనపడాలి కదా. సరే, కలవటం అనేటువంటిది అందుట్లో వారు ఏ డెసిషన్ తీసుకున్నా సరే 14th వరకు అందరూ అనుకుంటున్నటువంటి డేటు. ఆ 14th కూడా మారితే ఇక నా పార్టీ శ్రేణుల్లో కాదు, పార్టీ నాయకత్వంలో కూడా తీవ్ర విమర్శల్ని పరోక్షంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఎందుకనంటే వైసీపీ సిద్ధం తర్వాత కొంత గ్రాఫ్ 1వ తారీఖు నుంచి కొంత మూవ్ పెరగటానికి ఈ కారణం సీట్లు అనౌన్స్మెంట్ చేయకపోవటం టీడీపీ జనసేన అనేది భావన ఏర్పడుతున్న నేపథ్యంలో సరే 14వ తారీఖు కూడా అటువంటి ప్రకటన రాకపోతే, 14th కూడా అటువంటి ప్రకటన రాకపోతే ఇక పార్టీ శ్రేణుల్లో ఇలాగా ఇందాక వైసీపీ గురించి ఎలా చర్చించుకున్నారని చెప్పాము, టీడీపీ జనసేన గురించి కూడా అలాగే చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి చూద్దాం, మరి అది వారి నిర్ణయాలు కదా. మురళి ఉన్నారండి ఇంకెందుకు దానికి, ఇంకా నెక్స్ట్ అండి